రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన సంఘటన జరిగిందండి. సంచలనమైన నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పూర్తిగా వినిన తర్వాత మాత్రమే మీరు కామెంట్ చేయండి, మధ్య మధ్యలో కామెంట్ చేయొద్దు. ఒక 10 సంవత్సరాల పిల్లోడిని, దళితుడు అంటే ఎస్సీ వర్గానికి చెందినటువంటి పిల్లోడిని డైరెక్ట్ టీచర్లే, విద్య చెప్పాల్సిన తండ్రి లాంటి టీచరే డైరెక్ట్గా కులం పేరుతో అసహ్యకరమైనటువంటి మాటలు అనమాట. యూట్యూబ్లో నేను ఇప్పుడు చెప్పకూడదు, అంత భయంకరమైన మాటలతో కులం పేరుతో దూషిస్తున్నారంటే ఎక్కడ పోతుంది మన సమాజం? 2023 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో ఎంత ఘోరంగా పెరిగిందంట ఆంధ్రాలో క్యాస్ట్ ఫీలింగ్ తారాస్థాయికి వెళ్ళిందండి. నెలకి ఒక సంఘటన జరుగుతుంది, దళితుల మీద దాడులు ఒక సంఘటన జరుగుతుంది. ఎంత భయంకరంగా ఉందంటే ఈ 10 సంవత్సరాలు 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఘోరాలంటే అన్ని దాడులు జరిగినాయి. మన ఛానల్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, ఒకసారి చూడండి. మన ఛానల్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, క్యాస్ట్ ఫీలింగ్ పోవాలన్నా, మత మార్పిడీలు ఆగిపోవాలన్నా, అంటే మత మార్పిడీలు ఆగిపోవాలన్నా, క్యాస్ట్ ఫీలింగ్ పోవాలన్నా, రిజర్వేషన్ ఉండకూడదు, అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉందంట. అతను కామెంట్ చేశాడు, అల్లంశెట్టి బాపినాడు అని ఆ ఐడి ఉంది, చూడండి. మన ఛానల్లో ఒకళ్ళు కామెంట్ చేశారు. అతను ఏం చెప్పాడంటే, క్యాస్ట్ ఫీలింగు, రిజర్వేషను, మత మార్పిడి, మత గొడవలు పోవాలంటే ఒక 20 సంవత్సరాల పాటు మన భారతదేశం మొత్తం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలంట. అంటే ఎస్సీలు ఓసీలు చేసుకోవాలి, ఓసీలు బీసీలు చేసుకోవాలి, బీసీలు ఎస్టీలు చేసుకోవాలి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక 20 సంవత్సరాల పాటు అందరూ చేసుకోవాలంట మన భారతదేశంలో. ఇది ఒక కామెంట్ చేశాడండి, మన ఛానల్లో ఒక అతను కామెంట్ పెట్టాడు. ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో ఒక 20 సంవత్సరాలు చేసుకుంటే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న సెకండ్ ఇయరే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పూర్తిగా రద్దు చేయాలంట. ఇలా ఒక 20 సంవత్సరాలు మన భారతదేశంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే మత మార్పిడిలు ఆగిపోతాయి, మత గొడవలు ఉండవు, మతం అనేది పోతుంది, రిజర్వేషన్లు అన్ని గొడవలకి ఫుల్ స్టాప్ అంటూ ఒకళ్ళు కామెంట్ చేశారు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రతి పాయింట్ వినండి, నేను చెప్పింది ప్రతిదీ వాల్యుబుల్ పాయింటే. విన్న తర్వాతే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మాటల పైన మీరు కామెంట్ చేయండి. ఇంకోటి, పిఠాపురంలో ఇది సెకండ్ టైం జరగటం. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడాలండి, 100% మాట్లాడాలండి. మీరు అమెరికా పోతే డొనాల్డ్ ట్రంప్ గారు చిన్న విషయం మీద కూడా రియాక్ట్ అవుతారు. మీకు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ గారు చిన్న విషయం జరిగిన